ప్రతిరోజు ఉదయం 7 నుండి 12 గంటల మధ్యలో బట్టలు ఉతికే ప్రతి స్త్రీ తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి. మన దైనందిన జీవితంలో చేసే చిన్న చిన్న పనులు కూడా మన కుటుంబంపై, మన అదృష్టంపై ప్రభావం చూపుతాయని మన పెద్దలు, శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మనం వాటిని సాధారణ పనులుగా భావించినా వాటిని చేసే విధానంలో కొన్ని నియమాలను పాటించటం వల్ల మన ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహించి సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. అలాంటి పనులలో బట్టలు ఉతకటం కూడా ఒకటి. చాలామంది స్త్రీలు ముఖ్యంగా సాయంత్రం వేళల్లో బట్టలు ఉతుకుతూ ఉంటారు. కానీ మన సనాతన ధర్మం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బట్టలు ఉతకడానికి కొన్ని నిర్దిష్ట సమయాలు, నియమాలు ఉన్నాయి. వాటిని పాటించకపోవటం వల్ల తెలియకుండానే ఇంట్లోకి ప్రతికూల శక్తులను ఆహ్వానించి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు, చాలామంది ఆడవారు ప్రతిరోజు ఉదయం 7 నుండి 12 గంటల మధ్యలో బట్టలు ఉతుకుతూ ఉంటారు. మరి అలా ఉతకటం మంచిదేనా, లేదంటే ఈ సమయంలో ఉతకటం వలన చెడు జరుగుతుందా? అసలు బట్టలను ఏ సమయంలో ఉతకాలి, ఏ సమయంలో ఉతికితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రోజంతా మనం ధరించే బట్టలు కేవలం మన శరీరాన్ని కప్పి ఉంచే వస్త్రాలు మాత్రమే కాదు, అవి మన శక్తిని, మనం తిరిగే ప్రదేశాలలోని శక్తులను కూడా గ్రహిస్తాయి. మనం బయటకు వెళ్ళినప్పుడు ఎన్నో ప్రదేశాలకు వెళ్తాము, ఎంతోమందిని కలుస్తాము. కొన్ని ప్రదేశాలు అంటే దేవాలయాల వంటివి సానుకూల శక్తితో నిండి ఉంటే, మరికొన్ని ప్రదేశాలు ప్రతికూల శక్తులతో నిండి ఉండవచ్చు. మన బట్టలు మన శరీర చెమటతో పాటు ఈ శక్తులన్నిటినీ కూడా పీల్చుకుంటాయి. అందుకే రోజంతా ధరించిన బట్టలను మురికి బట్టలుగా, మైలుగా భావిస్తారు. ఈ మైలు బట్టలు ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి. కాబట్టి వాటిని శుభ్రపరిచే విషయంలో, భద్రపరిచే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదటిగా పాటించవలసిన నియమం ఏమిటి అంటే, బయట నుండి ఇంటికి వచ్చిన వెంటనే ధరించిన బట్టలను మార్చుకోవాలి. అంటే స్నానం చేసుకొని ఆ బట్టలను విడిచేసి కొత్త బట్టలను ధరించాలి. ఆ విడిచిన బట్టలను ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం మీద, కుర్చీల మీద లేదా ఇతర శుభ్రమైన వస్తువుల మీద పడవేయకూడదు. ముఖ్యంగా మంచి బట్టలు ఉంచే అల్మరాల్లో మురికి బట్టలను కలపకూడదు. అలా చేయటం వల్ల మురికి బట్టలలోని ప్రతికూల శక్తి మంచి బట్టలకు కూడా వ్యాపిస్తుంది. అలాగే చాలామంది ఇంటి గుమ్మం వెనుక, తలుపుల వెనుక బట్టలను వేలాడదీస్తారు. ఇది కూడా చాలా పెద్ద తప్పు. గుమ్మం మరియు తలుపులు ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించే మార్గాలు. అక్కడ మైల బట్టలు వేలాడతీయటం వల్ల సానుకూల శక్తి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి ఇంట్లోకి దారిద్ర్యం ప్రవేశిస్తుంది. కాబట్టి ధరించిన బట్టలను వెంటనే విప్పి స్నానాల గదిలో ఒక మూలన ఉంచటం ఉత్తమమైన పద్ధతి. అక్కడ ఉంచటం వల్ల ఆ ప్రతికూల శక్తి ఇంటిలోని ఇతర ప్రదేశాలకు వ్యాపించకుండా ఉంటుంది. అలాగే మురికి బట్టలను 2-3 రోజులకు మించి నిల్వ ఉంచకూడదు. వీలైనంత త్వరగా వాటిని ఉతికి శుభ్రపరచాలి. ఎందుకంటే అవి ఎంత ఎక్కువ కాలం నిల్వ ఉంటే అంతగా ప్రతికూల శక్తిని పెంచుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా పూజ గదిలోనికి మురికి బట్టలతో ప్రవేశించడం లేదా వాటిని ఆ గదికి సమీపంలో ఉంచటం మహాపాపంగా పరిగణిస్తారు. పూజ గది దైవశక్తితో నిండిన పవిత్రమైన ప్రదేశం. మైల బట్టల వల్ల ఆ పవిత్రత దెబ్బతింటుంది కనుక ఇలా చేయకూడదు. ఇక బట్టలు ఉతకడానికి సరైన సమయం గురించి తెలుసుకుందాము. శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత అంటే సాయంత్రం 5 గంటల తర్వాత బట్టలు ఉతకటం పూర్తిగా నిషిద్ధం. సాయంత్రం సమయం దేవతలు విశ్రాంతి తీసుకునే సమయం, అలాగే ప్రతికూల శక్తులు సంచరించే సమయం అని నమ్ముతూ ఉంటారు. ఆ సమయంలో మైలను తాకటం, బట్టలు ఉతకటం వంటి పనులు చేయటం వల్ల ఇంట్లోని దేవతలు ఆగ్రహించి ఇంటి నుండి వెళ్ళిపోతారని, దాని స్థానంలో ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయని చెప్తూ ఉంటారు. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో సమస్యలు, అనారోగ్యాలు, అప్పుల బాధలు వంటివి పెరుగుతాయి. రాత్రిపూట బట్టలు ఉతకటం వల్ల ఆ బట్టలు సరిగ్గా ఆరవు, వాటిల్లో తేమ ఉండిపోతుంది. అంతేకాదు, ఒకవేళ ఆరినా సూర్యరశ్మిలో ఆరవు కనుక ఆ బట్టల్లో బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అలాగే రాత్రిపూట బట్టలను బయట ఆరవేయటం కూడా మంచిది కాదు. రాత్రి సమయంలో వాతావరణంలో సంచరించే ప్రతికూల శక్తులు, రాహుకేతువుల ప్రభావం ఆ తడి బట్టలపై పడుతుందని, వాటిని ధరించినప్పుడు మానసిక అశాంతి, ధన నష్టము, అనారోగ్యం కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో రాత్రి బట్టలు బయట ఆరవేయాల్సి వస్తే మరుసటి రోజు వాటిని ధరించే ముందు కొద్దిగా సాంబ్రాణి ధూపం వేయటం,
లేదా కర్పూరం హారతి చూపించటం వల్ల వాటిల్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఉదయం పూట బట్టలు ఉతకడానికి కూడా ఒక సమయం ఉంది. చాలామంది ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో అంటే ఉదయం 4 నుండి 6 గంటల మధ్యలో లేచి బట్టలు ఉతకడం ప్రారంభిస్తారు. కానీ ఇది కూడా సరైన పద్ధతి కాదు. బ్రహ్మ ముహూర్తం నుండి ఉదయం సుమారు 7 గంటల వరకు దేవతలను ఆరాధించడానికి, జపతపాదులకు, ధ్యానానికి కేటాయించిన పవిత్ర సమయం. ఆ సమయంలో భగవంతుని నామస్మరణ చేయాలి. అటువంటి పవిత్రమైన సమయంలో మైల బట్టలను తాకటం వల్ల దేవతల అనుగ్రహం లభించదు. అందుకే ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య సమయం బట్టలు ఉతకడానికి అత్యంత అనుకూలమైనదిగా చెప్పబడింది. ఈ సమయంలో సూర్యరశ్మి బలంగా ఉంటుంది కాబట్టి బట్టలు త్వరగా ఆరటమే కాకుండా సూర్యరశ్మిలోని శక్తి వల్ల వాటిల్లోని క్రిములు, ప్రతికూల శక్తులు నశిస్తాయి. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో కూడా బట్టలు ఉతకటం నిషిద్ధం. పౌర్ణమి, అమావాస్య తిథులలో బట్టలు ఉతకకూడదు. ఈ రోజులు దైవారాధనకు, దాన ధర్మాలకు, పితృదేవతలను స్మరించుకోవడానికి ఉద్దేశించినవి. ముఖ్యంగా అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాలు వదిలే రోజు కాబట్టి ఆ రోజు బట్టలు ఉతికితే పితృదేవతలు కష్టపడతారని, వారి ఆశీస్సులు అందవని నమ్ముతూ ఉంటారు. అలాగే ఆదివారం సూర్య భగవానుడికి అంకితమైన రోజు. ఆ రోజు శరీరానికి విశ్రాంతినివ్వాలి. మంగళవారం అగ్ని సంబంధిత పనులకు, గురువారం బృహస్పతి ఆరాధనకు ముఖ్యమైన రోజులు కాబట్టి ఈ రోజుల్లో కూడా బట్టలు ఉతకడం వంటి పనులను నివారించడం మంచిది. బుధవారము, శుక్రవారము బట్టలు ఉతకడానికి శుభప్రదమైన రోజులుగా భావిస్తారు. శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. ఆ రోజు ఇంటిని, బట్టలను శుభ్రంగా ఉంచుకుంటే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. బట్టలు ఉతికేటప్పుడు కొన్ని చిన్న చిన్న ఉపాయాలు పాటించడం వల్ల మరికొన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. బట్టలు ఉతికే నీటిలో కొద్దిగా గంగాజలం లేదా పూజలో ఉపయోగించిన పవిత్ర జలాన్ని కలపటం వల్ల బట్టలలోని ప్రతికూల శక్తి పూర్తిగా నశించిపోతుంది. గంగాజలం అందుబాటులో లేకపోతే చిటికెడు పసుపు లేదా గల్లులుప్పును నీటిలో కలిపి కూడా ఉతకవచ్చు. పసుపు, ఉప్పు కూడా ప్రతికూల శక్తిని తొలగించుకోవటంలో శక్తివంతంగా పనిచేస్తాయి. బట్టలు ఉతికేటప్పుడు ఓం శ్రీం క్లీం మహాలక్ష్మియే నమః వంటి లక్ష్మీదేవి మంత్రాన్ని జపించటం వల్ల అమ్మవారి అనుగ్రహం లభించి ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయి. ఇంటి యజమానురాలు పాటించాల్సిన మరో ముఖ్యమైన నియమం ఉంది. స్త్రీలు ఇంటికి మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. వారు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు, కొన్ని బియ్యపు గింజలు వేసుకుని స్నానం చేయటం వల్ల వారి జాతకంలో చంద్రుడు బలపడతాడు. దీనివల్ల మానసిక ప్రశాంతత, సానుకూల దృక్పథం పెరుగుతాయి. లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఇంట్లోకి ధన ప్రవాహం పెరుగుతుంది. వారి భర్త చేసే పనులలో విజయం లభించి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. అలాగే రాత్రిపూట పిల్లలు నిద్రపోతున్నప్పుడు వారి తలపై చెయ్యి ఉంచి ఓం కుబేరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించడం వల్ల పిల్లలపై దైవ అనుగ్రహం కలిగి వారు ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు. కుబేరుని అనుగ్రహం వల్ల ఇంట్లో ధనానికి లోటు అనేది ఉండదు. ఈ నియమాలన్నీ మూఢనమ్మకాలుగా కొట్టి పారేయకుండా వాటి వెనుక ఉన్న శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలను అర్థం చేసుకోవాలి. మన పెద్దలు చెప్పిన ప్రతి ఆచారం వెనుక ఒక ప్రయోజనం దాగి ఉంటుంది. ఈ చిన్న చిన్న మార్పులను మన దినచర్యలో భాగం చేసుకోవటం వల్ల మనకు తెలియకుండానే మన ఇంట్లో ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. శుభ్రత, సరైన సమయపాలన లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. కాబట్టి ఇకపై బట్టలు ఉతికే విషయంలో ఈ నియమాలను శ్రద్ధగా పాటించి మీ ఇంట్లోకి సుఖశాంతులను, సిరి సంపదలను ఆహ్వానించండి. ఇది కేవలం ఒక పనిగా కాకుండా మన ఇంటి శ్రేయస్సు కోసం చేసే ఒక యజ్ఞంగా భావించి ఆచరించటం వల్ల దేవతల ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటాయి. ఆడవారు రాత్రిపూట ఈ 10 పనులు చేయకూడదు. కేవలం ఆడవారు అనే కాదు, మగవారు కూడా రాత్రిపూట కొన్ని పనులు చేయకూడదు. ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో చాలామంది ఉదయం పూట కొన్ని పనులు చేయటం మానివేసి వాటిని రాత్రిపూట చేస్తూ ఉన్నారు. ఇలా చేయటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. మీరు అడుక్కునే స్థాయికి వెళ్తారు. రాత్రిపూట చేయకూడని పనులు చేయటం వల్ల కేవలం ఆర్థిక పరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా నష్టాలు కలుగుతాయి అని మన పూర్వీకులు చెప్తూ ఉన్నారు. సమయానికి అనుగుణంగా పనులు చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు. ఇలాంటి వాటిల్లో రాత్రుళ్ళు చేసే కొన్ని పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని రకాల పనులు చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు. హిందూ మతంలో ఎన్నో విశ్వాసాలు ఉంటాయి. వీటి ప్రకారం ఏ సమయంలో ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదనే విషయాలను ప్రస్తావిస్తారు. సమయానికి అనుగుణంగా పనులు చేయాలని పండితులు చెప్తూ ఉంటారు. ఇలాంటి వాటిల్లో రాత్రుళ్ళు చేసే కొన్ని పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొన్ని రకాల పనులు చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు. ఇంతకీ రాత్రిపూట చేయకూడని ఆ పనులు ఏంటి? వాటి వల్ల జరిగే ఇబ్బందులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాత్రిపూట చేయకూడని పనుల్లో
గోర్లు కత్తిరించుకోవటం ఒకటి. అలాగే జుట్టును కూడా కట్ చేసుకోవద్దని నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇలాంటి పనులు చేయటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉందని పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే మంగళ, గురు, శనివారాల్లో జుట్టు లేదా గోర్లను కత్తిరించుకుంటే మంచిది కాదని చెప్తూ ఉన్నారు. ఇక రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంటిని శుభ్రం చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడ్చకూడదు. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. అందుకే సాయంత్రం ఇంట్లో లైట్స్ ఆన్ చేసే కంటే ముందే ఊడ్చాలని చెప్తూ ఉన్నారు. అలాగే రాత్రిపూట ఇల్లు కడగటం, దులపటం చేయకూడదు. కొందరు తెల్లవారితే పండుగ అని చెప్పి రాత్రులు ఇల్లు కడగటం చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. పండగకి ఒకరోజు ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అది కూడా ప్రొద్దున పూట చేసుకోవాలి. ఇక రాత్రి సమయంలో చీకటిని మరో పని ఏమిటి అంటే రాత్రుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా దానం చేయకూడదని నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలు వెంటాడుతాయని నిపుణులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత పసుపు, నూనె, పాలు, పెరుగు వంటి వాటిని ఎవరికీ ఇవ్వకూడదని పండితులు సూచిస్తూ ఉన్నారు. సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దుస్తులు ఉతకూడదని వాస్తు పండితులు చెప్తూ ఉన్నారు. రాత్రిపూట దుస్తులు ఉతకటము, ఎండబెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందని చెప్తూ ఉన్నారు. బయట దుస్తులు ఆరబెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వాటిలోనికి ప్రవేశిస్తుంది. ఇది శరీరంపై ప్రభావం చూపుతుంది. అందుకే ఈ సమయంలో బట్టలు ఉతకటం అంత మంచిది కాదని చెప్తున్నారు. అలాగే రాత్రిపూట పెరుగు తినకూడదు అని మన పూర్వీకులు చెప్పారు. మన పెద్దలు కూడా అప్పుడప్పుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటారు. రాత్రుళ్ళు పెరుగు తినకండి, మంచిది కాదని అంటారు. రాత్రిపూట పెరుగు తినటం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయని చెప్తారు. మరి రాత్రిపూట పెరుగు లేదా మజ్జిగ తీసుకోవటం నిజంగా ప్రమాదకరమా? దీనిపై వైద్యులు ఏమంటున్నారు? పెరుగు పగటిపూట మాత్రమే తినాలి. రాత్రుళ్ళు తినకూడదనే అంశంపై భిన్న వాదనలు ఉన్నాయి. ఎందుకంటే పెరుగు, పాల ఉత్పత్తుల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు శరీరానికి లభిస్తాయని వైద్యులు చెప్తున్నారు. మరోవైపు రాత్రిపూట పెరుగు తీసుకోవటం వల్ల కొంతమందికి అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చునని మరికొందరు చెప్తూ ఉన్నారు. ఫ్రిడ్జ్లో పెట్టిన పెరుగు రాత్రి తింటే మాత్రం జలుబు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బయట ఉంచే పెరుగు మాత్రమే తినండి. రాత్రి వేళల్లో పెరుగు తినేటట్లయితే దానికి కాస్త చక్కెర లేదా బ్లాక్ పెప్పర్ కలపండి. అవి పెరుగును సులభంగా అరిగేలాగా చేస్తాయి. రాత్రి వేళల్లో వేడి ఆహారంలో పెరుగును వేసుకుని మాత్రం తినవద్దు. ఇంకా రాత్రిపూట తలకు స్నానం చేయకూడదు. చాలామంది రాత్రి స్నానం చేసిన తర్వాత నిద్రపోతారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిదే కానీ రాత్రిపూట తలస్నానం చేయటం వల్ల మాత్రం ఆరోగ్య సమస్యలు వస్తాయి. పగటి అలసట తొలగిపోయి మంచి నిద్ర వస్తుందని చాలామంది నమ్ముతారు. కానీ రాత్రిపూట మన శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈ విధంగా మన మెదడు నిద్రపోయే సిగ్నల్ను పొందుతుంది. అలాంటి పరిస్థితుల్లో మనం స్నానం చేసేటప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది, నిద్ర సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల శరీరానికి హాని కలుగుతుంది. రాత్రి పడుకునే ముందు తలస్నానం చేయటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. నిద్ర చెదిరిపోతుంది. రాత్రి భోజనం చేసిన వెంటనే వేడి నీళ్ళతో స్నానం చేస్తే జీర్ణ వ్యవస్థ కూడా ప్రభావితమవుతుంది. ఇది బరువుపై ప్రభావితం చూపుతుంది. వేగంగా బరువు పెరగడానికి దారితీస్తుంది. నిజానికి ఆహారం జీర్ణం కావడానికి కడుపులో రక్త ప్రసరణను పెంచటం అవసరం. కానీ మనం స్నానం చేయగానే శరీరంలోని ఇతర భాగాలకు రక్తం ప్రవహిస్తుంది. ఒకవేళ రాత్రి స్నానం చేయాలనుకుంటే భోజనం చేసిన కనీసం అరగంట తర్వాత స్నానం చేయాలి. రాత్రి పడుకునే ముందు తలస్నానం చేయటము, తడి జుట్టుతో నిద్రపోవటము ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. తడి జుట్టుతో నిద్రపోవటం వల్ల దిండు తేమను పీల్చుకుంటుంది. దీని కారణంగా హానికరమైన బ్యాక్టీరియా దానిపై పెరగటం ప్రారంభమవుతుంది. దీనివల్ల తలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. తలపై దురద, మంట, చుండ్రు వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి రాత్రిపూట తలకు స్నానం చేయటం అవాయిడ్ చేయండి. కొంతమంది రాత్రి పీరియడ్స్ వచ్చాయని తలకు స్నానం చేస్తారు. పీరియడ్స్ వచ్చిన వెంటనే తలకు స్నానం చేయకూడదు అని వైద్య నిపుణులే చెప్తూ ఉన్నారు. రాత్ర పీరియడ్స్ వచ్చిన తలకు స్నానం చేయకండి. సాయంత్రం 6 తర్వాత పొరపాటున కూడా వీటిని తెచ్చుకోకండి. సాయంత్రం 6 గంటల తర్వాత పొరపాటున కూడా బట్టలు కుట్టే సూది, ఉప్పు, గుడ్లు ఇంటికి తీసుకురాకండి. ఇది ఏమాత్రం మంచిది కాదని చెప్తూ ఉన్నారు. మంచం మీద కూర్చొని భోజనం చేయటం, ఆహారం ఇష్టారాజ్యంగా వృధా చేయటం,
పాడైపోయిన పచ్చళ్ళు, ఆహారాన్ని దాచిపెట్టుకోవటం చేయకూడదు అని చెప్తూ ఉన్నారు. ఇంటి గడప మీద కూర్చోవటం, అంతేకాదు శనివారం నాడు పొరపాటున కూడా ఎవరి వద్ద నుండి ఉప్పు, మిరియాలు, నువ్వులు తీసుకోవటం మంచిది కాదని సూచిస్తూ ఉన్నారు. అలాగే రాత్రిపూట గుమ్మడికాయలను పగలగొట్టకూడదు. దిష్టి గుమ్మడికాయలు కానీ, కూర కోసం వాడే గుమ్మడికాయలు కానీ రాత్రిపూట పగలగొట్టకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు. ఇంకా రాత్రిపూట ఇంటిలో ఎండుమిరపకాయలను వేయించకూడదు. కొంతమంది రాత్రిపూట వంటలు చేస్తారు. తాలింపుల కోసం, పచ్చడి కోసం ఎండుమిరపకాయలను వేపుతారు. రాత్రిపూట ఎండుమిరపకాయలు వేయించటం వల్ల ఆ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. మీరు రాత్రి పూట టిఫిన్ కోసమని చట్నీ చేసుకుంటారు కదా, అయితే సాయంత్రం 6 లోపే ఎండుమిరపకాయలను వేయించి పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఎప్పుడు చట్నీ సిద్ధం చేసుకుంటారో అప్పుడు ఆ వేయించిన ఎండుమిరపకాయలను అందులో వేయండి. ఇంకా రాత్రిపూట ఇంటిలో గొడవలు పడకూడదు. గట్టిగా అరిచి మాట్లాడుకోకూడదు. ఇలా చేయటం వల్ల ఇంటి వాతావరణం డిస్టర్బ్ అవుతుంది. ఇంట్లో ప్రశాంతత కరువవుతుంది. ఇంట్లో ప్రశాంతత లేకపోతే లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అంతేకాదు మీరు ఇంటిలో గొడవ పడటం వల్ల, గట్టిగా మాట్లాడుకోవటం వల్ల ఇంటి పక్కవారికి కూడా డిస్టర్బ్ అవుతుంది. దీనివల్ల మీరు వారి నిద్రకు భంగం కలిగించిన వారు అవుతారు. ఒకరి నిద్రకు భంగం కలిగించేవాడు ఎప్పటికీ సుఖపడడు అని మన పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి రాత్రిపూట గొడవలు పడటం మానివేయండి. అతి ముఖ్యంగా తిండి దగ్గర కూర్చున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గొడవ పడకండి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు సరిగ్గా చదవటం లేదని, బాగా అల్లరి చేస్తూ ఉన్నారని వారిని తిడుతూ ఉంటారు. అయితే మీరు పిల్లలకు బుద్ధి చెప్పాలని అనుకుంటే, వారిని క్రమశిక్షణలో పెట్టాలని అనుకుంటే, వారు ఆహారం తినకముందు కానీ వారికి వారి తప్పులను అర్థమయ్యేలాగా చెప్పండి. కరెక్ట్గా వారు తినడానికి కూర్చున్నప్పుడు మీరు వారిని తిడితే వారు తిండిపై అలక చూపిస్తూ ఉంటారు. అయిష్టంగా భోజనం చేస్తారు. దీని కారణంగా అన్నపూర్ణాదేవి చాలా బాధపడుతుంది. కాబట్టి భోజనం చేసేటప్పుడు ఎవరిని తిట్టకండి. అతి ముఖ్యంగా రాత్రిపూట భోజనం చేసేటప్పుడు తిట్టకండి. ఎందుకంటే రాత్రి భోజనమే మనకు బలాన్ని ఇస్తుంది కాబట్టి. ఒకవేళ రాత్రిపూట మీ ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారికి భోజనం పెట్టకుండా పంపించకండి. అతిథికి భోజనం పెట్టడం వల్ల మిమ్మల్ని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. రాత్రిపూట ఈ 10 పనులు అంటే గోర్లు కట్ చేయటము, పెరుగు తినటము, బట్టలు ఉతకటము, దానం చేయటం, తలకు స్నానం చేయటం, ఇల్లు క్లీన్ చేయటం, ఎండుమిరపకాయలు వేపటము, గుమ్మడికాయ కొట్టటము, గొడవలు పడటము మానివేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. అలాగే ఉప్పు, గుడ్లు కూడా రాత్రి పూట ఇంటికి తెచ్చుకోకూడదు. ఈ 10 నియమాలను మీరు పాటిస్తే మీ ఇల్లు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాత్రిపూట ఈ 10 పనులను అవాయిడ్ చేసి లక్ష్మీదేవిని మీ ఇంట్లో తిష్టవేసుకుని కూర్చునేలాగా చేయండి. అలాగే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు రాత్రిపూట ఈ పనులను చేయాలి. వాస్తుశాస్త్రం ప్రకారం బాత్రూంలో ఉంచిన బకెట్ ఎప్పుడూ సగం నీళ్ళతో ఉండకూడదు. బకెట్ ఖాళీగా ఉంటే బోర్లించి ఉండాలి, లేదా బకెట్ నిండుగా నీళ్లు ఉండాలి. బాత్రూంలో నిండుగా నీళ్ల బకెట్ ఉంటే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితుల్లో రాత్రి పడుకునే ముందు బాత్రూంలో నీటితో నింపిన బకెట్ ఉంచండి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించాలి. దీనితో పాటు మెయిన్ డోర్ పై కూడా లైట్ వెలిగించాలి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది. ఈ వాస్తుకు సంబంధించిన చిన్న చిట్కాలను పాటిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి డబ్బు రావటంతో పాటు ఇంట్లో ఆనందము, శ్రేయస్సు వెల్లివిరుస్తుంది. రాత్రి పడుకునే ముందు స్త్రీ కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి చూపించాలి. ఈ రెమెడీ చేయటం వల్ల ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది. దీంతో పాటు కుటుంబంలో విభేదాలు కూడా తొలగిపోతాయి. పడకగదిలో కర్పూరాన్ని వెలిగిస్తే భార్యాభర్తల దాంపత్య బంధంలో ప్రేమలు కురుస్తాయి, ఇంటిలో గొడవలు తగ్గుతాయి. అలాగే రోజు రాత్రి పడుకునే ముందు షింక్లోని పాత్రలు కడగాలి. స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేయాలి. ఎవరైతే రాత్రిపూట వంటగదిని శుభ్రంగా ఉంచుతారో వారి ఇంటిలో లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది.